బుడ్డపోరలు ఆడుకునేటప్పుడు గమ్మత్ ఉంటదుల్లా. నేను మోదాలంటే నేను మోదాలని పోటీ పడతారు. ఇదంతా లొల్లెందుకు అనుకుంటే నెంబర్లు వేసుకుంటారు. వచ్చిన నెంబర్ బట్టి ఆడాలన్నట్టు. అట్లనే కాలాలు సుత నేను అరుచుకుంటా అంటే నేను అరుచుకుంటా అని మొన్నటిదాకా ఆనెండ కాలాలు పోటీ పడి ఎట్లా సరిచినాయో చూడనే చూస్తిమి. ఇక మీరే ఉన్నారా, నేను చూసుకోవద్దా అని సలి బయలుదేరిందుల్లా. ఆటక మీద ఉన్న గరంకోట్ల దుమ్ము దుల్పుర్రిగా చలి పెరిగింది. మళ్ళా హైదరాబాద్ లో అడుగు పెట్టింది, ఆదిలాబాద్ లో అందుకుంది, ఖమ్మంలో కాలు పెట్టింది, కరీంనగర్ ను కవర్ చేస్తుంది, వరంగల్ వణుకుడు చాలైంది, పాలమూరుకు పాకుతున్నది, నల్గొండ మీద నజరేసింది, మెదక్ మీద ముసుగేస్తుంది, సంగారెడ్డిని రగ్గులు తయారు చేసుకోమంది, ఇందూర్లో ఈగం పెరుగుతాంది. ఈ 2-3 రోజుల కాంచి అయితే నేరి నార్మల్ గా వస్తుంటాం. ఇప్పుడు బాగా చలితో షటర్ వేసుకోగానే ఇంకా బాగా చలి ఉంది. ఈ 2-3 రోజులు ఇంకా ఎక్కువనే ఉంది. పొద్దుగాలనే పనులు సగబెట్టుకునే పాల ప్యాకెట్లు, పేపర్లేస్తోళ్ళు, వ్యవసాయ పనుల మీద బాయిల కాడికి పోతోళ్ళు, వాకింగ్ జాగింగ్లకు పోతోళ్లకు జరంత తిప్పలే అయింది. ఆడాడ మంచువానకు ఎదురుంగా ఏమొస్తుందో కానరాకుంటుంది. అరికట్నాలు కట్టుకొని రగ్గులు కప్పుకొని పనులు సగబెట్టుకుంటాన్రు. కొందరు సలిమంటలు చాలు చేసిండ్రుల్లా. అప్పుడే బాగా చలి పెడుతుంది. రాత్రి 12 నిమిషం రాత్రి చలి బాగా చలి పెడుతున్నది. మంచిగా ఉన్నది కానీ చలి పని చేసేట్లేదు. చలి అక్క పెడుతున్నది ఎక్కువనే సార్. అడవుల జిల్లా ఆదిలాబాదులనైతే నెరి హర్లిటి అనే ఊర్లా రాత్రి గర్మి 14 డిగ్రీలకు పడిపోయిందంటే చూడుర్రి. చలి అయితే చాలా ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఇప్పుడే దిగిన ట్రైన్ దిగా అంటే ఒకటేసారి చలి అంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఏమిట్లకేం గాలే ఇప్పుడే గిట్లుంటే రేపు ఇంకెట్లుంటదో. బుడ్డ పోరలు పెద్ద మనుషులు పైలం మరి జరా.